హాయ్ అండి. ఇప్పుడు అమెజాన్‌లో సేల్ నడుస్తుంది కదా! నేనైతే కొన్ని కిచెన్ ఐటెమ్స్ అలాంటివన్నీ పెట్టుకున్నాను. నాకు కొన్ని మంచిగా అనిపించినవన్నీ చెప్తానండి. మీకు ఎవరికైనా నీడ్ అనిపిస్తే తీసుకోండి. ఇప్పుడైతే ముందుగా అన్బాక్సింగ్ చేసేద్దాము. ఏమేమి తీసుకున్నానో నేనైతే ఒక వన్ బై వన్ అన్నీ చూపిస్తానండి. ఏవేవి బాగున్నాయి, ఏవైనా రిటర్న్ పెట్టొచ్చా అనేసి చెప్తాను. ఇక్కడైతే ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఏముందో ఇందులో చూద్దాము. ఇదైతే చాలా చిన్నగా ఉంది బాక్సు. మిక్సీ జార్ అనుకుంటా. ప్యాకింగ్ అయితే బావుందండి. చాలా నీట్‌గా ప్యాక్ చేశారు. మనకి లోపల ఐటెమ్ ఏం డ్యామేజ్ కాకుండా చాలా గట్టిగా ఉంది. టైట్‌గా ప్యాకింగు తీయడానికి కూడా. నాది మిక్సీ జారు, చిన్న మిక్సీ జారు పోయింది. బ్లేడ్స్ అయితే విరిగిపోయాయండి. అందుకే తీసుకున్నా నేను. బావుందండి మిక్సీ జారు. వెయిట్ కూడా బావుంది. అంటే క్వాలిటీ కూడా చాలా నీట్‌గుంది. మనం ఫస్ట్‌లో మిక్సీ జార్ తీసుకుంటాం గదా! సేమ్ అలా ఉంది క్వాలిటీ. మనం ఎప్పుడైనా మిక్సీ జార్స్ సేమ్ మన మిక్సీవి తీసుకోవడం వల్ల లైఫ్ వస్తాయండి. నాకైతే అది మిక్సీ జార్ 800 ఏమో పడింది. నాకు గుర్తున్నటివన్నీ ప్రైజెస్ చెప్తానండి. ఇప్పుడు ఈ బాక్స్‌లో ఏముందో చూద్దాము. కొన్ని ప్యాకింగ్ చాలా నీట్‌గా చేశారు. కొన్ని బాక్సెస్ కొంచెం సైడ్స్‌కి అట్లా అంటే కార్డ్‌బోర్డ్ కొంచెం మెత్తబడినట్లు అట్లుందండి. కానీ లోపల ఐటెమ్ అయితే ఏం డ్యామేజ్ అయితే ఏం లేదు. ఇవి మిక్సింగ్ బౌల్స్ అండి. 3 బౌల్స్ వస్తాయి. బావున్నాయి. అంటే మనం ఏమన్నా కలుపుకోవడానికి అలాగనమాట. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కానీ వీడియోస్ చేస్తాను గదా! కుకింగ్ దానికోసం అని తెప్పించుకున్నా నేను. మీకు ఒకవేళ నీడ్ అనిపిస్తే తెప్పించుకోండి. ఇదైతే నేను యూట్యూబ్ ఛానల్ కోసం అని తెప్పించుకున్నా. మిక్సింగ్ బౌల్స్ కొంచెం చూడడానికి లుక్ బావుంటాయనేసి. కొంచెం లైట్‌గా కొంచెం పల్చగే ఉన్నాయండి. మరీ మందం ఏం లేవు. ఇవి కాస్ట్ వచ్చేసి నాకు 400 ఏమో పడినాయి. 400 420 ఏమో పడినాయండి. ఇవైతే 3 బౌల్స్ వస్తాయండి. అంటే ఒకటి మీడియం సైజు, ఒకటి చిన్నది, ఒకటి పెద్దదనమాట. బావున్నాయి. ఏమైనా కర్రీస్ అలా తీసి పెట్టుకోవడానికి కూడా బావుంటాయండి. బావున్నాయి ఇవి బౌల్స్ అయితే మాత్రం. అంటే ఏమైనా కలుపుకోవడానికి పెద్ద బౌల్ అయితే బావుందండి. మన చేతికి బాగా సరిపోతది. బాగా అంటే బావుంటదనమాట నీట్‌గా. ఇదైతే ఇంకొకటి బాక్స్ చిన్నగా ఉంది. దీంట్లో ఏమున్నాయో షాంపూస్ ఉన్నాయండి. నేను ఖాదీ షాంపూస్ పెట్టాను. ఇవి న్యాచురల్ షాంపూస్ అని చెప్పి బావున్నాయి. మా హస్బెండ్, పిల్లలు వాడుకుంటున్నారండి ఇవైతే. చాలా రోజులయింది వాడబట్టి. బావున్నాయండి షాంపూస్ ఖాదీవి. అలాగే ఇదొచ్చేసి చాపింగ్ బోర్డ్ అండి. స్టీల్ చాపింగ్ బోర్డ్ పెట్టుకున్నా. ఇదైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా తీసుకుందామని చెప్పి. ఆ ప్లాస్టిక్‌వి, వుడెన్‌వి మెయింటైన్ చేయలేం మనము. వుడెన్‌వయితే నాచు పట్టేస్తాయి లైట్‌గా పాచిలాగా. ఇంకా అవి ప్లాస్టిక్‌వి వాడకూడదని చెప్పి అంటున్నారు కదా! అందుకు నేను తీసుకున్నా. స్టీల్‌ది. మరీ బిగ్ సైజ్ తీసుకోకుండా, మరీ స్మాల్ సైజ్ తీసుకోకుండా మీడియం సైజ్‌లో తీసుకున్నా. దీనికైతే చాపింగ్ బోర్డు, అలాగే ఒకటి రోలర్ గూడా వచ్చింది దీనికి. బావుంది క్వాలిటీ చాపింగ్ బోర్డ్ అయితే చాలా బావుంది. వెయిట్ కూడా ఉందండి. మరి పల్చగా లేదు. గేజ్ గూడా ఉంది. చాలా బావుంది. ఈజీ మెయింటెనెన్స్. మనం క్లీన్ చేసేసుకోవచ్చు. రివ్యూస్ అయితే నేను అన్నీ ఆల్మోస్ట్ చూసి చెక్ చేసుకొని ఆర్డర్ పెట్టుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ పెట్టుకోవాలంటే ఊరికే కొంచెం పని అయితుంది గదా అనేసి. ఇదైతే బావుంది. అది కూడా రోలర్ కూడా వెయిట్ ఉంది. బావుంది. 2 స్టీల్‌వే అండి. స్టెయిన్‌లెస్ స్టీలే 2. బావుంది. చాలా బావుంది. నాకైతే ఇది చాపింగ్ బోర్డ్ బాగా నచ్చింది. ఎవరైనా తీసుకోవాలంటే తప్పకుండా తీసుకోండి. ఇది మాత్రం బెస్ట్. అంటే కిచెన్‌లో ఉండాల్సిన ఐటెమ్ అనమాట. స్టీల్ చాపింగ్ బోర్డ్. ఈ మధ్య చాలామంది కూడా వుడెన్ నుంచి ప్లాస్టిక్ బోర్డ్స్ నుంచి ఇట్లా స్టీల్ చాపింగ్ బోర్డ్‌కి షిఫ్ట్ అయితున్నారు కదా! ఇంగ నెక్స్ట్ ఈ బాక్స్‌లో ఏముందో చూద్దాము. కొన్ని పెద్ద బాక్స్‌లో ప్యాక్ చేసి ఇచ్చారండి. అంటే మనకి ఐటెమ్స్ అన్నీ ఒక 4, 5 అన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టారనమాట. ఐటెమ్స్ డ్యామేజ్ కాకుండా అలాగే కొంచెం పెద్దగా ఉంటాయి. అంటే సేఫ్‌గా వస్తాయి కదా అనేసి. ఇందులో ఏమున్నాయో చూద్దాం. కొన్ని పేస్ట్ అలా పెట్టాడు మా హస్బెండ్.
ఇక్కడైతే నేను ప్లమ్ షాంపూ తీసుకున్నాను. ఈ మధ్య ఇంతకుముందు నేను ట్రెస్మీ యూజ్ చేస్తుంటే, ఇప్పుడైతే నేను ప్లమ్ షాంపూకి షిఫ్ట్ అయ్యానండి. ఇది కోకోనట్ ఫ్లేవర్ అనమాట. అలాగే పారాబన్స్ దీంట్లో ఏం లేవని చెప్పారు వాళ్ళైతే మాత్రం. కానీ షాంపూ అయితే మాత్రం మైల్డ్‌గా ఉంది. బావుంది షాంపూ. ఆల్రెడీ ఇంతకుముందు ఒక 500 ఎంఎల్‌ది వాడాను. ఇది సెకండ్ అనమాట. కొన్ని పేస్ట్ సెన్సోడైన్, కోల్గేట్ అలా పేస్ట్ పెట్టాడు. ప్రైస్ తక్కువ పడుతుందని చెప్పి. ఇదైతే ప్యాంట్ అండి. మా హస్బెండ్ కొన్ని క్లాత్స్ కూడా పెట్టుకున్నారనమాట. షర్ట్, ప్యాంట్ అలాగా. ఇది ఏదో జీన్స్. కొన్ని చాలా మటుకు షర్ట్స్ కూడా వాళ్ళ జెంట్స్‌వి ఆఫర్‌లో వస్తున్నాయండి. అంటే కంపెనీవి ఆరో, పెప్ జీన్స్ అలాంటివన్నీ ఇప్పుడు కొంచెం ఆఫర్ నడుస్తుంది గదా! తక్కువే పడతాయన్నమాట. నెక్స్ట్ ఇంకొక బాక్స్. దీంట్లో ఏమున్నాయో చూద్దాం. దీంట్లో అన్ని కిచెన్ ఐటమే ఉన్నాయనుకుంటా. ఇది షార్ప్ చేసేదండి నైఫ్స్. ఇంకా ఏమున్నాయి ఇందులో? బాక్స్ ఉందొకటి. అలాగే ఒకటి ఏదో జీన్స్ వచ్చింది. ఇంకొక జీన్స్ అనమాట. ఇవి బాక్సెస్ అండి మిల్టన్‌వి. 3 కంటైనర్స్ లాగొచ్చాయన్నమాట. నాకి ఆల్మోస్ట్ 250 ఏమో ప్రైస్ ఇది. చాలా తక్కువ అనిపించింది ప్రైస్ 250కి. మిల్టన్ అంటే బావుంటాయి గదా! కొంచెం క్వాలిటీ అని చెప్పి ఎలా వస్తాయో పెట్టినాను నేను. క్వాలిటీ అయితే బావున్నాయండి. బాగా అంటే కొంచెం పల్చగా అలా వస్తే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నా కానీ చాలా బావున్నాయి. అంటే కొంచెం రఫ్ అండ్ టఫ్ లాగే ఉన్నాయి. బావున్నాయి. మందం ఉంది ప్లాస్టిక్ కూడా. ఏవైనా స్నాక్స్ గానీ అలా స్టోర్ చేసుకోవడానికి బావుంటాయి గదా! అని చెప్పి తీసుకున్నా. 3 కంటైనర్స్ వచ్చాయన్నమాట. ఒకటి బిగ్ సైజు, ఒకటి మీడియం సైజు, ఇంకొకటి చిన్నది. బావుందండి. ఇది కూడా చాలా బావుంది. అంటే నాకు ప్రైస్ చాలా తక్కువ అనిపిచ్చింది. ఎవరైనా కావాలంటే పెట్టేసుకోండి ఇది కూడా ఆర్డరు. మళ్ళీ ఇప్పుడైతే సేల్ ఉందో లేదో నాకు తెలీదు కన్ఫర్మ్‌గా. మళ్ళీ నెక్స్ట్ దీపావళి కూడా సేల్ వస్తుంది కదా! బావుందిది. 3 కంటైనర్స్ అంటే చాలా టైట్. మూత కూడా చాలా టైట్‌గుందండి లిడ్ కూడా మనకి. 3 కిచెన్‌లోకి అంటే మనకి విజిబుల్‌గుంటాయి. అందులో ఏం పెట్టామో కనిపిస్తాయి. బావుంది. క్వాలిటీ గూడా బావుంది. ఇదైతే నైఫ్స్ షార్ప్ చేసేదండి. మన కిచెన్‌లో చాలా పనికొస్తుంది అసలకిది. మనం ఎప్పుడు నైఫ్స్ చ షార్ప్‌గా లేకపోతే టమాటోస్ అలా కట్ చేసుకోవడానికి అంత మంచిగా రావు గదా! ఇదైతే బాగా యూజ్ వస్తుందండి కిచెన్‌లో ఉన్న లేడీస్‌కి. నేనైతే ఇక్కడ షార్ప్ చేసి చూస్తున్నా ఎలా షార్ప్ జేయాలో. బావుంది. చాలా బావుంది. అంటే ఈజీ టు యూజ్ అనమాట. మనం కొన్ని కొన్ని యూజ్ చేయొచ్చు అనుకుంటాం గానీ, కొంచెం హ్యాండిల్ చేయడం అలా కష్టం ఉంటది కదా! ఇది మాత్రం చాలా బావుంది. ఇది నాకి 199 ఏమో అంతే. 200 లోపే పడింది. బావుంది. అంటే మనం నైఫ్స్ అన్నీ ఎప్పుడు ప్రతిసారి నైఫ్స్ మార్చేయలేం గదండీ! అందుకు ఇలా ఒకటి షార్ప్ చేసేది పెట్టేసుకున్నామంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా కొద్దిగా షార్ప్ చేసుకొని గానీ యూజ్ చేసేసుకోవచ్చు. పదే పదే మనం బయట ఎక్కడైనా షార్ప్ చేయడానికి ఇవ్వలేం గదా! బావుంది. ఇదైతే చాలా బావుందండి. ఇది గూడా మస్ట్ కొనుక్కోవచ్చు. ఆహ్, ప్రైస్ గూడా అంతే 199 ఇందాక చెప్పాను గదా! 199 అంతే. అంటే నైఫ్స్‌ని షార్ప్ అయితాయో లేదో అనుకున్నా కానీ, నైఫ్స్ అయితే చాలా బాగా షార్ప్ అయితున్నాయి. ఇంకొక బాక్సు ఇందులో ఏమైనాయో చూద్దాము. ఇదైతే ఇంక లాస్ట్ బాక్స్ అండి. కొన్నయితే బాక్సెస్ అన్నీ ప్యాకింగ్ ప్లాస్టర్ అవంతా నీట్‌గా వేశారండి. బాగా అంతా గట్టిగా అసలు నైఫ్‌తో కట్ చేస్తే కూడా రావట్లేదు. ఇదొచ్చేసి టేబుల్ మీదకి, డైనింగ్ టేబుల్ మీదకి, అలా వర్క్ డెస్క్ మీదకి కూడా బావుంటది. టేబుల్ మీద అంటే మనం అన్నీ తినేటప్పుడు అన్నీ ఫుడ్ పార్టికల్స్ అలా పడతాయి గదా! క్లీన్ చేసుకోవడం కష్టం అని చెప్పి ఒకటి ప్లాస్టిక్‌ది కవర్ మాదిరి. ఇది గూడా చాలా తక్కువ పడిందండి. బావుంది. పల్చగా అంటే కొంచెం మరీ పల్చగా లేదు. అట్లని పెద్ద క్వాలిటీ అని గాదు గానీ, మనం పెట్టే ప్రైస్‌కి ఎంత ఇది 215 ఏమో అంతే.
250 200 అంతే ప్రైస్. బాగుంది. సైడ్స్కి అంతా చుట్టూ కొంచెం డిజైనర్ లేస్ లాగా వచ్చింది, మధ్యలో ప్లాస్టిక్ అనమాట. ప్లాస్టిక్ కవర్ కూడా అది మరీ పల్చగా లేదు, బాగుంది, చాలా బాగుంది, నీట్గా ఉంది, సాఫ్ట్గా ఉంది అసలు ప్లాస్టిక్ కూడా. మనం వేసుకుంటే క్లీన్ చేసుకోవడానికి బాగుంటుందండి అని చెప్పి తీసుకున్నాను అదొకటి. ఇదైతే సర్ఫ్ అండి, సర్ఫ్ తీసుకున్నాము. వాషింగ్ మిషన్‌కి ఎప్పుడు అయిపోతుంది కదా ఫ్రీక్వెంట్‌గా అని చెప్పి నాకి 7 కేజీస్‌ది ఇది. నాకైతే చాలా తక్కువ ప్రైస్, అంటే డీమార్ట్‌లో కంటే చాలా తక్కువ పడిందనమాట. అందుకు ఒకేసారి బల్క్‌లో తీసుకున్నా, 7 కేజీస్ ఉంటుందని చెప్పి. ఇదైతే ఇంకా లాస్ట్ అండి. ఇంకా పిల్లో తీసుకున్నాడు మా హస్బెండ్ నెక్ సపోర్ట్‌కి అంట. క్వాలిటీ అయితే పిల్లో బాగుంది. ఇది 1000 రూపీస్ అంట అండి. సింగిల్ పిల్లో 1000 రూపీస్ అంట. నెక్‌కి సపోర్ట్‌గా. అంటే కొంచెం టైరోనో ఏదో ఇది కంపెనీ పేరు. బాగుంది. అంటే నెక్ పెయిన్ అలా ఉంటది కదండీ! అలాంటప్పుడు ఇలాంటివి సజెస్ట్ చేస్తారు డాక్టర్స్. ఒక పక్క సాఫ్ట్, అంటే ఒక పక్క కొంచెం హైట్‌గా, ఒక పక్క కొంచెం లోగా అనమాట. ఇలా వేవ్ లాగా వచ్చింది. చాలా సాఫ్ట్‌గా ఉంది. మనం పడుకున్నప్పుడు కంఫర్ట్ వస్తుంది. ఇంతే అండి. నేనైతే సేల్‌లో ఇవన్నీ తీసుకున్నా. మీకు ఏవైనా నచ్చితే అవసరం ఉంటే మీరు తీసుకోండి.